హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన పొట్టి కిచెన్లో ఒక హెల్తీకరమైన జ్యూస్ని ప్రిపేర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చిందంటే చాలు కూల్గా ఇంట్లో ఏం చేసి తాగాలి, కూల్ వాటర్ తాగాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో మనకి ఎలాంటి మిస్టేక్ చేయకుండా, బయట కొనే పని లేకుండా ఇలా కర్బూజా పండుతో సింపుల్గా జ్యూస్ చేసి పిల్లలకైనా పెద్దలకైనా మీరైనా తాగండి. ఈ సమ్మర్లో అందరూ కడుపు నిండా తాగి హాయిగా నిద్రపోవచ్చు, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ జ్యూస్ని. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసిద్దాము. దీనికోసం ఒక కర్బూజా పండుని తీసుకొని నేనైతే ఒక పీస్ని కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే పండు మొత్తానికి కూడా కట్ చేసి జ్యూస్ని చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక పీస్ని అయితే తీసుకున్నాను. సో దీంట్లో ఉన్న గింజలు అనేది అంత సపరేట్ చేసి తీసుకోవాలి. చాక్తో లేదా ఒక స్పూన్తో తీసినట్లయితే ఈజీగా సపరేట్ అయిపోతుంది. సో ఇలా తీసి కంప్లీట్గా ఇలా స్పూన్తో కంప్లీట్గా తీసేసుకొని ఒక చాక్తో కట్ చేసుకోవాలి. సింపుల్గా పండుని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను వీడియో క్లిప్లో. ఇలా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. పైన పొట్టు అనేది కట్ చేయకుండా మన లోపల పీసెస్గా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇలా ఒకరోజు కట్ చేసుకున్నాక సెకండ్ వైపు కూడా ఇలా కాట్లు పెట్టుకొని తీసుకోండి. ఇలా కాట్లు పెట్టుకున్న వీటిని ఒక స్పూన్ సాయంతో ఇలా తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా కంప్లీట్గా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పండు మొత్తం ఇలా కంప్లీట్గా కట్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని తర్వాత మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీంట్లోకి నేను సుమారుగా 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వాడుతున్నాను. సో స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ని యాడ్ చేసేసుకొని దీంట్లో నేనైతే 2 కప్స్ పాలని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు జ్యూస్ అనేది కొంచెం మెల్ట్గా గట్టిగా రావాలి అనుకుంటే మీరు 1.5 కప్ లేదా 1 కప్ పాలని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జ్యూస్ కొంచెం పల్చగా ఉండాలనేసి పాలు 2 కప్స్ వాడాను. కాల్చి చల్లార్చిన పాలని తీసుకున్నాను. సో కాల్చి చల్లార్చిన పాలని తీసుకుంటేనే జ్యూస్ టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా సబ్జా గింజలని నానబెట్టి తీసుకున్నాను. ఈ సమ్మర్లో ఈ సబ్జా గింజలు తినడం వలన అందరూ చాలా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. సో దీనికోసం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక గ్లాస్లో కూడా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో 4-5 ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. సో మా పిల్లలకి కొంచెం జలుబుగా ఉందనేసి నేనైతే యాడ్ చేయలేదు. కూల్గా ఉంటుంది. సో ఇంకా కూల్గా తాగాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో 5 మినిట్స్ పాటు పెట్టుకున్నట్లయితే చాలా కూల్గా ఉంటుంది. సో దీని మీద మనం సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మీరు కావాలంటే కొంచెం రెడ్ సిరప్నైనా ఇలాంటి సిరప్స్నైనా వాడవచ్చు. నేనైతే కొంచెం ఫ్రూటీని వాడుతున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దీని మీద కొంచెం ఫ్రూటీని యాడ్ చేసినట్లయితే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు ఫ్రెండ్స్. మీకు ఫ్రూటీ ఫ్లేవర్ నచ్చకపోతే రెడ్ సిరప్స్ అయినా పింక్ సిరప్స్ అయినా ఉంటాయి కదా. సో అది ఫుడ్ కలర్ అనేసి నేను వాడడం లేదు. ఎంతో రుచికరమైన చల్లగా ఉండే కర్బూజా పండు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. ఇది తెలియక మనం ఎంతో కష్టపడి బయట నుంచి తెస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, మీకు డిఫరెంట్గా నచ్చుతుంది. మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరిందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అండ్ జ్యూస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు ఈ సమ్మర్స్లో ఎలాంటి జ్యూస్ కావాలని ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లై ఇచ్చి మీకోసం వీడియో చేసి పెడతానండి. ఈ సమ్మర్లో సమ్మర్ రెసిపీస్ని ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్గా చేస్తాను. మీరు డెఫినెట్గా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.